నోటి మాట భావితరాలకు బాట, కానీ మా తాత నోటు రాత తీసింది మా తాత అంటున్నాడు మన చంద్ర. ఇంతకీ చంద్ర వాళ్ళ తాత ఏం చేశాడో తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలిరా. అలాగే అన్నయ్య. కాలాలు మారినా మనం మాత్రం మారకూడదురా. ఎందుకు విడిపోతాం అన్నయ్య? అదిరా అరే, చిన్నోడికి పెళ్లి కాలేదు, వాడు కూడా పెళ్లి చేసేస్తే ఇంటి వాడు అయిపోతాడు. అవునన్నయ్య. చెప్పరా, ఎవరికైనా ప్రేమించావా? ప్రేమ ఆ పని ఎప్పటికీ చేయనన్నయ్య. నువ్వు ఏ అమ్మాయిని చూపించినా తల వంచుకునే అమ్మాయి మెడలో తాళి కడతానన్నయ్య. ఎందుకురా నేనంటే అంత ప్రేమ? నువ్వంటే ప్రేమ కాదన్నయ్య, నువ్వంటే పిచ్చి అన్నయ్య. మాకు పిచ్చి. నాకు కూడా అన్నయ్య. ఏయ్, మీ ప్రేమ పిచ్చితో నన్ను పిచ్చోడిని చేస్తున్నారా మీరు? పిచ్చోడిని చేస్తున్నారా మీరు? సరే, గుడికి వెళ్ళొచ్చాం కదా, అందరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే అన్నయ్య. జగన్నాథం అండ్ బ్రదర్స్ వెళ్ళేదేనా? అవునండి, నేనే జగన్నాథం. మీ ముగ్గురు ఎవరికైనా కొడుకున్నాడా? లేడు. ఏంటండి విషయం? మీ తాతగారైన విశ్వేశ్వరరావు గారు ఆ. మీ ముగ్గురు ఎవరికైనా ముందుగా కొడుకు పుడితే ₹1,00,00,000 ఇమ్మని వీలునామాలో రాసింది. అవునా? అవును. కాబట్టి మీ ముగ్గురు ఎవరికైనా ముందుగా కొడుకు పుడితే నాకు ఫోన్ చేయండి, వచ్చి ₹1,00,00,000 ఇచ్చేళ్తాను. ఇదిగోండి నా విజిటింగ్ కార్డు. ఏంట్రా తాత ఇలా చేశాడు? అదే అన్నయ్య, అర్థం కావట్లేదు. సర్లే, ఆ ₹1,00,00,000 వచ్చింది అనుకో, ఎవరైనా పుడితే పంచుకుందాం, ఏముంది? సరే అన్నయ్య. చంద్ర రూట్ ట్రై చేయి. సరే, రెస్ట్ తీసుకోండి. ఏమండి ఒకసారి బయటకు రండి. ఏంటే ఏంటండి పంచుకునేది? 30 లక్షలు. మీ అన్నయ్యకి ఎట్లాగో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయింది. ఇక మీ తమ్ముడు అంటారా, వాడికి అసలు ఇంకా పెళ్లి కాలేదు. కాబట్టి మనం గట్టిగా ప్రయత్నం చేస్తే ఆ కొడుకును కన్నాం అనుకోండి, కోటి మనకి కొడుకు మనకి, ఆ కొడుకు ఇంచక్క లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చండి. అంతేనంటావా? గాల్లో మేళ్ళ కట్టకండి. మీరు దాన్ని ఫిక్స్ అయిపోండి, నేను అన్ని చూసుకుంటాను. ఏంటి సత్యపడి అంత డౌట్ ఉందావు? మరి అన్నయ్య అన్నయ్య లేదు, అరిటాకు లేదు. మీరు వెళ్ళండి, పదండి ముందు. ఏమండి ఒకసారి బయట రండి. ఏంటే? ఏంటి 30 లక్షలు పంచుకునేది? ఆ కొడుకునేదో మనమే కన్నా ₹1,00,00,000 మనమే తీసుకుందాం. మైండ్ ఏమైనా దొబ్బిందా నీకు? నాకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అయింది, పిల్లలు ఎలాగంటాను నేను? కట్టంది నరమేగా, ఫ్లాష్ చేసి మళ్ళీ అతికిస్తారులేండి. మళ్ళీ ప్లాస్టిక్ అతికించడానికి అదేమన్నా కరెంట్ వైరానే? టెక్నాలజీ పెరిగిందండి, మీరు కొద్ది కష్టపడితే చాలు. కోటి మనదే. వస్తే మెంటల్ దాన్న తమ్ముళ్ళు ఉన్నారా ఇద్దరు? తమ్ముళ్ళు లేదు, తొక్కలేదు. ముందు మీరు హాస్పిటల్కి వెళ్దాం పదండి. అదే, నా మాట వినవే. ఎల్లు చంద్ర ఎల్లు హాస్పిటల్కి వెళ్ళు. చెప్పేది వినవే. 30 లక్షలు పంచుకోవాలా? ఏంటి పంచుకునేది? మా పెద్దన్నయ్యకి ఎలాగో పిల్లలు పుట్టరు, రెండన్నయ్యకి 2 సంవత్సరాల నుంచి పిల్లలే లేరు. ఇప్పుడుగా నేను ఇమీడియట్లీ పెళ్లి చేసుకుంటే కొడుకు నాకే, కోటి నాకే. బాబయ్యా ఓ మొద్ద అన్నం ఉంటే పెట్టండి అయ్యా. నీకు అన్నదానం కాదు, మాంగళ్య దానం చేస్తా. బాబయ్యా మీరు దేవుడయ్యా. పొగడ్తలకు సమయం లేదు, పద లోపలికి, అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలి. జాగ్రత్త అండి, జాగ్రత్త. జాగ్రత్త. నీ ₹1,00,00,000 నా ప్రాణం మీదకి వచ్చినట్టుంది. దరిద్రులు మత్తు ఇంజక్షన్ కూడా ఇవ్వలేదా? కసక్కడేరా తీశారు. కొద్దిగా ఓర్చుకోండి. వర్ణాలు రాసేవాడికి ఏం తెలుస్తుంది నొప్పి? కాళ్ళు తెలుస్తుందా నొప్పి ఏంటో? అలా కింద కూర్చున్నారేంటండి? అదొక తృప్తి అంతే. అన్నయ్య, నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నావు? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంట్రా? నువ్వు ఆపరేషన్ చేయించుకునే ముందు నాకు చెప్పావా? రే 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 నాకు నా మంట కంటే ఆ మంట ఎక్కువైపోయిందిరా నాకు. ఈ రణరంగంలో అందరూ రన్నింగ్ రేస్ అవడానికి సిద్ధమైపోయారన్నమాట. చూద్దాం ఈ రేస్ లో ఎవడు విన్ అవుతాడో, ఎవడు రన్ అవుతాడో. అన్నయ్య, వాడు చిన్నోడు కాబట్టి పెళ్లి చేసుకున్నాడు, దాంట్లో అర్థం ఉంది. నువ్వు మళ్ళీ ఆపరేషన్ చేసుకోవడంలో ఏం అర్థం ఉందో నాకేం అర్థం కాలేదు అన్నయ్య. అంటే అంటే నువ్వు రేస్ చూడ్డానికి తప్ప రేస్ ఆడడానికి పనికిరావు అంటున్నాను. ఎవడ్రా రేస్ చూసేవాడు? ఏమండి? గట్టిగా అరవకండి, కుట్లు ఊడిపోతాయి.
కుట్లు ఊడిపోయినా పర్లేదే, కానీ ఈ గేమ్ లో మాత్రం ఓడిపోకూడదు. జుట్టు తెల్లబడింది, ఒళ్ళు చల్లబడింది. ఈ వయసులో లాంగ్ జంపులు హై జంపులు అవసరమా అని వస్తున్నా ఉండు. రే ఆ తెలుపురే చూస్తున్నావురా, ఒంట్లో పలుపు మాత్రం అలాగే ఉంది. రే ఇప్పుడు చెప్తున్నాను రా, నెల తిరగక ముందే ఒక కొడుకును కనకపోతే నా పేరు కుట్లు. రే కొడుకును కన్న తర్వాత తొడగడతా. ఇట్స్ మై ఛాలెంజ్. ఏమే జాగ్రత్త, నన్ను లోపల తీసుకెళ్ళు. పదండి మీరు కూడా. రేయ్ ఈయనకి సరిగ్గా నడవడానికి 4 రోజులు పట్టేటట్టుంది. 4 రోజుల్లో కొడుకుని కంటాడంట. ఏమే ఉసేయ్, కిందేం చేస్తున్నావు? కూర్చున్నా బాబయ్య, కూర్చున్నా బాబయ్య. బాబయ్య అసలు మార్చుతారు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పద. మెల్లగండి, జాగ్రత్త. కొద్దిగా జాగింగో వాకింగో రన్నింగో చెయ్యొచ్చు కదా. ఈ సిచ్యువేషన్ లో జాగింగ్ రన్నింగ్ అంటా వింటే నువ్వు చెయ్యాలండి. మీరు ఎంత ఫిట్ గా ఉంటే మనకంత మంచిది. ఒకటే జననం మరణం ఒకటే ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపులేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని నీళ్ళు రాని ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడద్దు, నింగిని హద్దు. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపులేదు మనకు. బ్రతుకు అంటే బాబు ఇలా పుడతాడా? బాబు ఇలా పుడతాడా? ఏమే పెద్ద ఆయన చూసావా? చూస్తున్నా ఎలాగైనా పిల్లోడిని ఎత్తుకోవాలనే కసితో ఏదేదో ఎత్తేస్తున్నాడు. అవును. ఒకటే జననం ఒకటే మరణం అన్న పాట. జననమేమో గానీ ఈయనకి మరణం వచ్చేటట్టు ఉంది. ఏంటండి వాళ్ళు డిస్కరేజ్ చేస్తున్నారే. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులు ఎన్నో సవాళ్లు విసురుతారు. మన గెలిపే వాళ్ళకి సమాధానం. నీ ఎంకరేజ్మెంట్ చాలే, నేను ఎంత దూరమైనా నడవగలను. లోపల రండి, మీకోసం మునక్కాయ పప్పు, మునక్కాయ వేపుడు, మునక్కాయ పులుసు, మునక్కాయ మజ్జిగ అన్ని ఉండేనండి. ఎన్ని ములక్కాయల నేను మామిడికాయ తినాలంటే మీరు అన్ని మునక్కాయలు తినాలండి. రండి. సర్లే కానీ ఈ దరిద్రుడు పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి భార్యను తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. అరే దరిద్రుడా, ఎప్పుడు పిల్లగాలే కాదు, బయటికి వచ్చేప్పుడు చల్లగాలు కూడా పిలువు. దరిద్రుడా, కాపురం చేస్తున్నావు, యుద్ధం చేస్తున్నావు, అర్థం అవట్లా. అప్పుడేనా? అమ్మా అన్నయ్య, నువ్వు బ్రాహ్మణుడు కాదు, అన్నంత పని చేసావు. ఇప్పుడు ఎలా? నాకు వాంతులు అవుతున్నాయి. దరిద్రుడా, వాతులు చేసుకోవాల్సి నువ్వు కాదురా, నీ పెళ్ళాంరా. అమ్మో అవును కదా, మర్చిపోయాను. ₹1,00,00,000 మొత్తంలో ఏమేం చేస్తున్నావు అర్థం అవట్లేదు నువ్వు. హలో దేవరశెట్టి, ఆ ప్లాటు ఎండాకాలంలో వానలాగా ఈ వాంతులేంటి? పొద్దున ఏదో తిన్నాను, వాంతి వచ్చినట్లు అనిపిస్తుంది. నీకు వాంతులు వచ్చినట్టు అనిపిస్తే వాడికి హార్ట్ అటాక్ వచ్చినట్టు అనిపించింది. వీడు లోపల ఏం చేస్తాడో తెలియదు, వీడు బయటికి వచ్చి ఏం చేస్తాడో తెలియదు. అరే తాత, నువ్వు చేసిన ఈ ఒక్క పని వల్ల అందరం ఉద్యోగాలు మానేసి ఒకే ఉద్యమంలో ఉన్నారా దరిద్రుడా. 9 నెలల తరువాత ఇవాళ మా ఆవిడ డెలివరీ. ఈ ఆవిడ మా ఆవిడ కూడా డెలివరీ. ఎవరికి డెలివరీ అయితే నా ఆవిడకి డెలివరీ ఉండదేంటి? మా ఆవిడ కూడా డెలివరీ. ఏమండి, ఏమే బాబు పుట్టాడా? కాదండి, పాప ఇది క్లీన్ బాల్. బాబయ్యా
మనకి పాపే పుట్టింది. పాప ఈడు డక్అవుట్ డక్అవుట్. ఏమండి మన కొడుకు పుట్టాడండి. అవునా? సిక్సర్ 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 సిక్సర్. కొడుకు నాకే కోటి నాకే. అన్నయ్య, నిజానే. 30 లక్షలు పంచుకున్నాను. పంచుకునేది ఒక్కసారి. వెంటనే తన కుట్లు ఎప్పుడో తీస్తారు. కుట్లు తీయకపోతే ఈడు ఎలా పుడతాడు? ఏంట్రా పంచుకునేది? ఈ మాట నేను స్కిట్ ఎంట్రింగ్ లోనే అన్నాను కదరా, విన్నారా? రిటైర్మెంట్ అయి విశ్రాంతి తీసుకుంటున్నా నేను. నా చేత మళ్ళీ ఉద్యోగం చేయించింది ఎవర్రా? మీరు కాదరా? పాప పనిపించలేదురా మీ ఇద్దరికి. అడి ఎన్ని బాధలు పడ్డాడు. ఈ పరువు కోసం నేను ఎన్నెన్ని బరువులు మోసానో తెలుసారా? దీనికి ఒక్క మామిడికాయ తినిపించడానికి నేను ఎన్ని ములక్కాయలు తిన్నాను తెలుసారా? ఎన్ని ములక్కాయలు తిన్నాను తెలుసారా? రోజు ఎర్రగడ్డ ఆ మార్కెట్కి వెళ్ళి నేను ములక్కాయలు తీసుకొని వస్తుంటే మార్కెట్ లో జనాలందరూ నన్ను ఎర్రి పుష్పంలా చూసారు. ఎర్రి పుష్పంలా చూసారు. కర్ర పట్టుకొని నడవాల్సిన వయసులో ఈ కర్ర సాము చేయించింది మీరు కాదా? దండకం పెట్టుకొని చదవాల్సిన దండయాత్ర చేయించింది మీరు కాదా? దానికి కోటి కావాలని దాని స్వార్థం, నీ కోటి కావాలి నీకు స్వార్థం, వీడి కోటి కావాలి నీకు స్వార్థం. మీ స్వార్థాల మధ్యలో నన్ను నిలిపేశారు కదరా, నన్ను నిలిపేశారు కదరా. ఇదే కష్టం నేను ఒలింపిక్స్ లో చేసి ఉంటే దేశానికి 100 పథకాలు వచ్చాయిరా, 100 పథకాలు వచ్చాయిరా. జగన్నాథం అండ్ బ్రదర్స్ ఎవరండి ఇక్కడ? మేమే. మీరెవరు? నేను మీ రెండో లాయర్. మీరు రాక కారణం? మీ రెండో తాతగారు పోతూ పోతూ ఏమన్నాడు మళ్ళీ వాడు? తన 3 మనవళ్లలో ఎవరికైతే ముందుగా 2 ఆడపిల్లలు పుడతారో వాళ్ళకి 2 కోట్లు ఇవ్వాలని ఈ రెండో వీలునామాలో రాశారు. ఏమిటి ఏమిటి నాటకాలు చేస్తున్నావు నువ్వు? ఇదే మన సెపరేట్ సాఫ్ట్వేర్ అనుకుంటున్నావే? ఇష్టం వచ్చినప్పుడు అప్లోడ్ చేసి ఇష్టం ఉన్నప్పుడు జిరాక్స్ తీసుకోవడానికి. ఈయన్ని జిరాక్స్ తీయడానికి నేను ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలిసి అమ్మా, నాకు తెలిసి అమ్మా. మీలో ముందుగా ఎవరికి 2 ఆడపిల్లలు పుడతారో వాడు నాకు కాల్ చేయండి. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. ప్రతి వాడు వస్తున్నాడు, విజిటింగ్ కార్డు ఇచ్చేసి వెళ్తున్నారు. కమాన్ చంద్ర గారు. అరే దరిద్రుడా తాతల్లారా, ఎవరికైనా వారసత్వంగా ఆస్తులు ఇస్తారు, అంతస్తులు ఇస్తారా? మీరేంటో నాకు టిస్టులు ఇచ్చి వెళ్ళారు, టిస్టులు ఇచ్చి వెళ్ళారు. సరే 2 కోట్లు అంటారు కదా, కలిసి ఏదో పంచుకుందాంలే. ఏంటి పంచుకునేది? నో వే. పదమే పదండి. నాది సేమ్ డైలాగ్. ఏమంటావే? అంతే బాబయ్య అంతే బాబయ్య. ఏమండి కొద్ది కష్టపడండి 2 కోట్లండి. 2 కోట్లు కనబడుతున్నాయి, నాకు 2 కోట్లు కనబడుతున్నాయి. నేను ఇంట్లో వినండి ఒక మనిషికి ఎన్నిసార్లు కుట్లు వేస్తారే? ఎన్నిసార్లు మనిషి అనుకుంటారా, పశువు అనుకుంటారా? ఎన్నిసార్లు వేస్తారు? నాగబాబు సార్, నీ కష్టాలు పడ్డాడు నిజంగా. గ్రేట్, నీ కష్టానికి ఫలితం దొరికింది. బాగుంది, చాలా ఎంటర్టైన్ చేశారు. Thank you, sir. గుడ్. అయినా ఎండ్ లో డిసప్పాయింట్ చేశారు. 2 కోట్లకి 2 కోట్లు హ్యాపీగా తీసుకోవచ్చు మీరు. రోజా గారు. చంద్ర కాంపిటీషన్ స్పిరిట్ నచ్చింది. వాక్ బాగుంది తెలుసా, వెనక్కి వెళ్ళటం ముందుకు వెళ్ళటం చాలా ఫన్నీగా అనిపించింది. ఫన్నీగా ఉంది, ఎంటర్టైనింగ్ గా.